రాధా మనోహర్ దాస్ ఈ నీచ్ కమీన్ కుత్తేగాడి గురించి, ఈ లఫుట్ లోఫర్ నా కొడుకు గురించి ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. వీడి పిలకేసుకొని కాషాయం బట్టలేసుకొని రోడ్డుకి తిరిగినంత మాత్రాన, హిందూ గ్రంథాలకు సంబంధించిన విషయాలు హితోపదేశాలు చేసినంత మాత్రాన వీడి బ్రాహ్మణుడు అవుతాడా? వీడి కులం ఏంది? వీడిది ఏ ఊరు? వీడు ఏం చదువుకున్నాడు? వీడి బాబు పేరేంటి? వీళ్ళ అమ్మ పేరేంటి? వీడు కాలేజీల్లో స్కూల్లో వీడి హావభావాలేంటి? ప్రతి విషయం క్లియర్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా వైల్డ్ గా ఉంటుంది. సెన్సిటివ్ గా ఉన్న వాళ్ళు స్కిప్ చేసి పక్కకి వెళ్ళిపోండి. ఈ లఫుట్ లోఫర్ నా కొడుకు ఎలాంటి వాడనంటే చెప్తాను వినండి. ఒక హిందువుని, ఒక ముస్లింని, ఒక క్రిస్టియన్ని తగలబెట్టి వీళ్ళ మధ్య చలి కాచుకునేటువంటి లోఫర్ నా కొడుకు. వీడి గురించి తెలుసుకుందాం. వీడు ఒక ఇంటర్వ్యూలో మీరు సాధువులా, మీరు పూజారులా, మీరు బ్రాహ్మణులా, మీరు ఎవరు చెప్పండి గురువు గారిని అడిగితే వీడు ఏం చెప్పాడో ఒకసారి వీడి నోట్లోంచి విందాం. చూడండి. మీరు బ్రాహ్మణ కులం నుంచి వచ్చిన వాళ్ళు, వాస్తవానికి అంటే మీకు బెంగాల్ చెప్పి చెప్తాను, చెప్పండి ప్లీజ్. కిబా విప్ర కిబన్యాసి శూద్రకేనాయ్ ఏ కృష్ణ తత్వవేత్త సింగ్ గురు హోయ్. ఇది చైతన్య మహాప్రభు. నువ్వు బ్రాహ్మణ కులానికి చెందినవాడువా, వేరే కులానికి చెందినవాడువా అని స్ట్రైట్ గా క్వశ్చన్ అడిగితే నోట్లో నీళ్లు నవ్వులతో వింటారా? నాకు అర్థం కాదు. దరిద్రపు నా కొడుక. చూద్దాం. ప్రజల్ని మోసం చేసే దరిద్రపు నా కొడుకు. 600 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి ఉపదేశం. ఎవరైనా విప్ర అంటే బ్రాహ్మణుడు, శూద్ర అంటే శూద్రుడు, సన్యాసి లేదా బ్రహ్మచారి, ఎవరైనా కివా విప్ర కివన్యాసి శూద్రకేనా, సన్యాసి అయినా, విప్రులైనా, శూద్రులైనా, ఎవరైనా సరే కృష్ణతత్వం ఎరిగిన వాడు సే గురు హోయ్, అతను గురువు. మా గురువు గారు అమెరికన్. ఇప్పుడు ఆయనకి ఏం క్యాస్ట్ చెప్తాను? ఓకే, ఈజ్ ఎ సన్యాసి. కాబట్టి మన యొక్క ప్రవర్తన వలన మన యొక్క పుట్టుక వలన మనం కాదు, ప్రవర్తనలో మనం. డాక్టర్ గారు అబ్బాయి చదవకుండా డాక్టర్ అవుతాడా? స్కూల్కి వెళ్దాం, ఆవారగా తిరుగుతాడు. డాక్టర్ గారు అబ్బాయి కాబట్టి డాక్టర్ అయిపోతాడా? వీడిని ఇంటర్వ్యూలో ఏమడిగారంటే, గురువు గారు మీరు ఏ కులానికి చెందిన వాళ్ళంటే వీడు ఇంత బారు కథ చెప్పి ఎవరో ఏదవుతారో అదే అన్నాడు గాని నేను బ్రాహ్మణుని, నేను శూద్రుని అని ఏ విషయమైనా చెప్పాడా? వీడి బుద్ధి అంతా మీకు అర్థమవుతుందా? వీడు బ్రాహ్మణుడు అని చెప్పుకుంటా హిందువులందరిని మోసం చేసే పెద్ద లోఫర్, లఫుట్, నీచ్ కమీన్ కుత్తేగాడు. వీడి బ్రెయిన్ అంతా ఉండేది కంపు, బూతులు. ఇట్టంటోడిని హిందువులందరూ మీరు ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు? వీడు ఏ కులానికి చెందినవాడు తెలుసా? భారత రాజ్యాంగం ప్రకారం వెనకబడినటువంటి బీసీ వర్గాలకు చెందిన తేలికల కులం అనేటువంటి వర్గానికి చెందినవాడు వీడు. వీడు ఏం చదువుతున్నాడు ఇప్పుడు? లాయర్ కొడుకు లాయర్ చదువుకుంటే లాయర్ అవుతాడు గాని పుడితే కొడుకు అవడం అంటాడు. డాక్టర్ కొడుకు డాక్టర్ చదివితే డాక్టర్ అవుతాడు గాని డాక్టర్ పుడితే డాక్టర్ కొడుకు అవడని చెబుతాడు వీడు. అది ఇప్పుడు సమాజం మొత్తం క్రైస్తవులైనా, ముస్లింస్ అయినా, ఎవరైనా ఏది నమ్ముకుంటే అది అయినప్పుడు మీరు మా వాళ్లే, మీరు హిందువులే, మీరు మా నుంచి వెళ్ళిన వాళ్ళే, మీరు సర్టిఫికెట్ లో ఒకలాగుంటారు, బయట ఒకలాగుంటారు. ఈ మాటలు మొత్తం దేనికిరా నీకు? నీ బుద్ధి ఏంది? నీ అవతారం ఏంది? నీ వేషం ఏంది? నువ్వు ఒక పిలక పెట్టుకొని కాషాయం మొత్తం వేసుకొని రోడ్లు వెంబడి తిరిగినంత మాత్రం బ్రాహ్మణుడు అవుతావా? హిందూ గ్రంథాల్లో కొన్ని శ్లోకాలు చెప్పినంత మాత్రం నువ్వు బ్రాహ్మణుడు అవుతావా? నేను చెప్పనా? సర్వలోక పాప పరిహారం రక్త పోషణం అవశ్యం తదరక్తం పరమాత్మైన పునిదాల బలియాగం నేను చెప్పనా? పాపోహం పాపాత్మ పాపకర్మ ప్రాహిమం కృపయ దేవ జగత్ వాత్సల్యం నేను చెప్పనా? ఇప్పుడు నేను బ్రాహ్మణుడు అవుతానా? అరే నిన్ను ఎట్లా తిట్టాలో నాకు అర్థం కావట్లా. ఏవని తిట్టాలో నాకు అర్థం కావట్లా. మనుషుల మధ్య, కులాల మధ్య నువ్వు గొడవలు పెట్టే ఇంత గబ్బు నా కొడుకు ఎలా పుట్టేవారు? అలా ఎట్లా రోడ్ల మీద తిరుగుతున్నావు నాకు అర్థం కావట్లా. సరే, వీడు ఇంకేమంటాడంటే, వీడు క్రైస్తవులు కాదు, ముస్లిం కాదు, మీరు అందరికి మాకు పుట్టిన వాళ్ళే అని అంటాడు. అరే, మొన్న జూబుడి గ్రామంలో దళితులందరినీ పోలీసుల సమక్షంలో, లాయర్ల సమక్షంలో గుడిలోకి తీసుకెళ్లారు. అది ఇప్పుడు అందరూ సమానం అయినప్పుడు నీ లెక్క ప్రకారం వాళ్ళని కంటికి కనిపించలేదా? దళితుల్ని కోర్టు సమక్షంలో, పోలీసుల సమక్షంలో గుడిలోకి తీసుకెళ్ళాలన్న కర్మేంది? ఎవరు ఏది చదువుకుంటే అది అవుతారని నీతి సూక్తులు చెప్పే సుత్తి వాళ్ళందరూ దళితులను నువ్వు ఎలా అంటావు? నువ్వు నీకు వాళ్ళు కనిపిరు, నీకు కనిపించేది ఎవరంటే క్రైస్తవులు, ముస్లింలు మాత్రమే. నీ నీలాంటోడు గురించి బైబిల్లో ఒక మాట రాసింది తెలుసా? సున్నం కొట్టిన సమాధులు అని అంటారు. సున్నం కొట్టిన సమాధులు అంటే ఏంటి తెలుసారా నీకు? నీకేం తెలుసులేరా? చదువుకుంటే తెలిసింది నీకు. రూపాయి 2 రూపాయల కోసం రొట్టెలు అమ్మి తిరిగే నా కొడుకు నీకేం తెలిసింది? బైబిల్లో నీలాంటోళ్ళ గురించి సున్నం కొట్టిన సమాధులు అనే మాట ఉంది. పైకి చాలా శుభ్రంగా ఉంటది, చాలా తెల్లగా, చాలా నీట్ గా ఉంటది. కానీ లోపల ఎలా ఉంటది తెలుసా? ఎముకలు,
శరీరం, రక్తం, మాంసం అన్ని కుళ్ళిపోయి పురుగులు పట్టి గబ్బు కొట్టిద్ది. నీకులాగే నీ ఆలోచనలో, నీ ప్రవర్తన, నీ విధానం ఎలా ఉంది? అలాగా సున్నం కొట్టిన సమాధుల లోపల కుళ్ళు ఉంటది. కుళ్ళిపోతే నా కొడక కుళ్ళిపోయి పురుగులు పట్టిపోయి ఉంటుంది సావా. పురుగులు పట్టిపోతావు నువ్వు అట్టాగా. హిందువుల మధ్య, క్రైస్తవుల మధ్య, ముస్లిమ్స్ మధ్య మంట పెట్టి చలి కాసుకుంటావా? చూద్దాం, నీ గురించి ఇంకా చూద్దాం. నువ్వు బ్రాహ్మణుడు కాకపోయినా గానీ హిందువులందరిని ఎలా మోసం చేసి బ్రాహ్మణుడు అంటున్నావు? నువ్వు వేరే కులానికి చెంది ఎలా నువ్వు మోసం చేస్తా, నువ్వు అధికారాన్ని సంపాదించుకుంటావు, కిల్లి వ్యాపారం చేసుకుంటా ఈ రోజు కారులో తిరుగుతున్నావు అంటే నువ్వు ఎంత మందిని మోసం చేస్తున్నావు? అన్ని చూపిస్తా చూడు. వీడి దేవుడు అంటే ద్వారకా తిరుమలలో తాళ్ళపూడి అనే గ్రామం. వీడు చదువుకుంది కూడా 1 నుంచి 2 దాకా ఇక్కడే. వీడు 1 నుంచి 2, కొంతమంది 10వ క్లాస్ అంటారులే, వీడు అంతకు మించి ఏం చదువుకోవాలి. వీడు ఆ స్కూల్లో వీడి గురించి ఉన్న విషయం ఏం తెలుసా? వీడు స్కూల్లో నడిచే నడక చెక్కాగళ్ళలాగా ఉంటది, ఇంకా ఓపెన్ అయ్యాడు కొద్దిలాగా ఉంటది. వీడు నడిచే నడకను బట్టి అందరూ ఏంట్రైడ్ 0.5 లాగా ఉన్నాడు, ఏంట్రైడ్ చెక్కగాళ్ళ అని చెప్పి అందరూ ఎగతాళి గోలగోలు చేశాడు. ఆ ఊర్లో మామ వరసయ్య వాళ్ళు, అత్త వరస వాళ్ళు అందరూ ఎలా మా అబ్బాయిని చేసుకుంటామని నిన్ను వరస ఆడేవాళ్ళు, క్షమించాలి చేతురాడేవాళ్ళు. అంటే వీడి ప్రవర్తన, వీడి హావభావాలు అన్ని కూడా చెక్కగా లక్షణాలే. ఇప్పుడు కూడా ఆ పంచి కట్టుకొని పిలకేసుకొని నోట్లు అనుకుంటా అట్టా ఎదురుతాడు వీడు. నా కొడుకులు చదువుకోక సమాజాన్ని, భారతదేశాన్ని భ్రష్టు పట్టడానికి పుట్టిన దరిద్రపు నా కొడుకులు మీరు. మీరు 1, 2 చదువుకుంటారు, సమాజాన్ని ఉద్ధరించే ఉత్తమమైన హితోపదేశకులు అవుతారు మీరు. నువ్వు చెక్కాగాడివని, 0.5 అని ఆ తాళ్ళపూడి గ్రామంలో అందరూ చెప్తారా? ఇప్పుడు వెళ్ళినా మతాల మధ్య గొడవలు పెట్టే పెద్ద దరిద్రం నా కొడుకు నీ గురించి అందరూ చెప్తారు. నీ గురించి ఎందుకు తెలుసారా? అక్కడ ఆ ఊర్లో వాళ్ళు ముఖ పరిచయం ఉన్న వాళ్ళు ఎవరైనా ఎదురు పడితే మీరెవరో నాకు తెలియదు అంటావంట. నువ్వు పరిచయస్తులు ఎవరైనా ఫోన్ చేస్తే మీరెవరో నాకు తెలియదు అంటావంట. ఎందుకురా? నీ కులాన్ని బయట పెడతారనా? రాధా మనోహర్ దాస్ అని పేరు మార్చుకున్నంత మాత్రాన మనోహర్ అనే పేరు మారదురా. మార్చుకోవాల్సిన బుద్ధి, మార్చుకోవాల్సిన జ్ఞానం, తెలుసుకోవాల్సిన వివేకం. ఎప్పుడు క్రైస్తవుల మీద పడతాం, ముస్లింస్ మీద పడతాం, వీళ్ళ మధ్య చిచ్చులు పెడతాం కాదురా లోఫర్ నా కొడక. వీడి బాబు పేరు ఏంటంటే అడ్డాల సత్యనారాయణ, వీళ్ళ అమ్మ పేరు అడ్డాల సత్యమ్మ. వీళ్ళ తల్లిదండ్రులకు పుట్టిన చీడ పురుగు. వీడు పుట్టినరోజు నుంచి ఇప్పుడు దాకా కూడా వాళ్ళు మానసికంగా బాధపడతానన్నారు. ఎందుకు? వీడు చెక్కాగాడిలాగా 0.5 లాగా అందరు వెనకాల తిరుగుతూ ఎందుకు పనికి రాకపోతే ఈ నా కొడుకుని వాళ్ళ అమ్మ నాన్న తీసుకెళ్లి ఇస్కాన్లో పడేశారు. ఇప్పుడు కొద్దిగా 4 మంత్రాలు నేర్చుకోవాలని ఇస్కాన్లో పడితే తన్ని తరిగితే అక్కడ నుంచి బయటకు వచ్చాడు, అన్ని ఘనకార్యాలు ఎలాగ పెట్టాడు. ఈడు ఈ రోజు మతాలకి హితోపదేశం చేసేంత గొప్పడు అయిపోయాడు. వీడిని మన హైందవ సోదరులు అందరూ కలిసి చేశారా? ఈడు అయ్యాడా? ఒకసారి ఆలోచించండి. వీళ్ళ అమ్మా బాబు వీడిని భరించలేక తీసుకెళ్లి వీడి హావభావాలు అందరి మధ్య చూపిస్తుంటే తట్టుకోలేక వీడి అవతారం, వీడి 0.5 అవతారం, వీడి కొద్ది అవతారం భరించలేక తీసుకెళ్లి ఇస్కాన్లో పడేశారు. వీడిని ఇస్కాన్లో తన్ని తరిగితే బయటకు వచ్చేసారు. ఇస్కాన్ నుంచి తరిమేస్తే ఇస్కాన్ మీద పౌరుషంతో మీరు నన్ను మళ్ళీ ఇన్వైట్ చేసేంతలాగా నేను ఎదిగిపోతాను చూడండి, మతాల మధ్య చిచ్చు పెడతా తిరుగుతాడు. వీడు బంధువులతో మాట్లాడో, స్నేహితులతో మాట్లాడో, ముఖ పరిచయస్తులతో మాట్లాడో, ఇస్కాన్ వాళ్ళతో మాట్లాడో, కేవలం ఇస్కాన్ వాళ్ళు తన్ని తరిగితే నేను మరలా మీ దగ్గరకు వచ్చేంత స్థాయికి ఎదుగుతానని మతాల మధ్య చిచ్చు పెడతా హితోపదేశం చేస్తా తిరుగుతాడు వీడు. వీడి నోట్లో వచ్చే గబ్బు మాట ఏం తెలుసా? మరి హైందవ సోదరులు ఎందుకు ఈ మాట పసిగట్టరు? మీరు ఈ రోజు నోరు విప్పబోతే తర్వాత బట్టలు ఇప్పుతారంట. వీడు అన్న మాటే అది. స్క్రీన్ మీద వేస్తా చూడండి, హైందవ సోదరుల్ని వీడనే మాట. మీరు ఇప్పుడు నోరు విప్పబోతే తర్వాత బట్టలు ఇప్పుతారంట. అరే అంత అవమానంగా, అంత గబ్బుగా, అంత న్యూడిటీగా నీ మైండ్ ఎలా ఉందరా? వీడి పేరేమో మనోహర్. వీడేమో తేలికల కులానికి చెందిన బీసీ వర్గానికి చెందిన వ్యక్తి. వీడి ప్రజలందరం బ్రాహ్మణుడే మోసం చేస్తాడు. వీళ్ళ నాన్న పేరేమో అడ్డాల సీతయ్య, వీళ్ళ అమ్మ పేరు అడ్డాల సీతమ్మ. వీళ్ళ కిల్లి వ్యాపారం. వీడికి చదువు సందే లేక హావభావాలు కలిగిస్తూ 0.5 లాగా కొజ్జాలాగా రోడ్ల మీద తిరుగుతూ ఉంటే తీసుకెళ్లి ఇస్కాన్లో పడేశారు. ఇస్కాన్లో వీడు ఎలిగించిన కొన్ని ఘనకార్యాలను బట్టి బయటికి తన్ని జరిగితే వాళ్ళకి పౌరుషంగా కులాల మధ్య, మతాల మధ్య గొడవలు పెట్టుకుంటా హితోపదేశంలా తిరుగుతాడు. ఇది వీడి చరిత్ర. వీడిని రీసెంట్ గా పెద్దాపురంలో, కాకినాడకి సంబంధించిన పెద్దాపురం గ్రామంలో వీడి మీద కంప్లైంట్ రేస్ చేశారు. ఇతర మతాలను కించపరిచి మాట్లాడుతున్నాడు, ఇతర దేవీ దేవతలను కించపరిచి మాట్లాడుతున్నారని వీడి మీద కొన్ని సెక్షన్లు పెట్టారు. సెక్షన్ 299, సెక్షన్ 196 కింద వీడి మీద కేసు పెట్టారు. ఈ పోలీసులు తీసుకెళ్లి వీడికి పెట్టాల్సిన దగ్గర ఐస్ గడ్డలు పెట్టారు. ఇంత వరస్ట్ జీవితం ఎట్ట బతుకుతున్నావురా నువ్వు? ఇంటింటికి తిరిగి చిల్లర అడుక్కునే చిల్లర నా కొడక, ప్రజల మధ్య చిచ్చు పెట్టే లోఫర్ నా కొడక, నీచుక మీద కుత్తేగా, ఇంత దరిద్రపు మొన్న నా కొడుకు. నువ్వు ఈ రోజు హిందువులందరికీ నువ్వు హితోపదేశం చేసేంత గొప్పడు వేయారా నువ్వు? కిల్లీలు అమ్ముకునే నా కొడక. సరే చూద్దాం. వీడు మొన్న హనుమాన్ జయంతి రోజు హిందూ సోదరులందరూ ఏదో ఒక ఈవెంట్ చేసుకుంటుంటే వాళ్ళు పెద్ద వయసు ఆయన కదా అని గౌరవప్రదంగా పిలిస్తే ఏం చెప్పాలి?
ఆంజనేయ స్వామి ఎలా బ్రతికాడు, ఆయన ప్రజలకు ఎలా మేలు చేశాడు, రాముడికి లక్ష్మణుడికి ఎలా తోడుగా ఉన్నాడు, వాటిలోంచి మనం ఏం నేర్చుకోవాలనే విషయాలు వీడు బోధించాలి. కానీ వీడేమంటాడు తెలుసా? చూడండి వీడేమంటాడంటే, చూడండి స్క్రీన్ మీద వేస్తా. వీళ్ళ కబుర్లు, ఈ వీపీ వాళ్ళు వీడు క్రైస్తవులను ఏమంటున్నాడంటే 3 మేకులు పీక్కోలేను అని అంటున్నాడు. అరే 3 మేకులు పీక్కోవడం కాదురా, బొచ్చు లేని బొచ్చుగా ఇండ్రా లఫుట్ లోఫర్ నా కొడక. క్రిస్టియానిటీ దేని మీద బేసేద్దానంటే 3 మేకులు పీక్కోలేక కాదు నా కొడక, నీకు దింపాల్సిన దగ్గర దింపుతాం, నాలంటూ చాలా మంది దింపుతాం, నీ బొత్తుకుని రోడ్డు మీద తీసుకొస్తాం. క్రిస్టియానిటీ బేస్ అయ్యేది దేని మీదో చెప్తా ఇను. బొచ్చు లేని బొచ్చుగా 3 మేకులు పీక్కోలేక కాదురా, నువ్వు స్టేజ్ మీద నుంచి మాట్లాడుతున్నావు చూసావా, హిందువులందరికీ హితోపదేశం, కానీ నీ గుండెల్లో ఉందో తెలుసారా? నిన్ను హనీ ట్రాప్ చేస్తే ఆడలతో నీ వెనకాల నడుము బాగుందో వచ్చి వాటేసుకోవాలంటావా నువ్వు? నీతో డిచ్కీ చేసి 10 మంది పిల్లలకు అంటావాలా? ఒక అమ్మాయి పరిచయం అయితే అక్కలాగా చూడాలి, అమ్మలా చూడాలి, చెల్లిలా చూడాలి, పెద్ద మనిషిలాగా చూడాలి. కానీ నువ్వెట్ట చూసారా నా కొడుక? హనీ ట్రాప్ చేశారా నువ్వు అంత అందగాడు అని? నీ 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 నోట్లో పళ్ళు ఉన్నాయారా? ఎట్ట అంటావు? నీకు నోట్లో పళ్ళు ఉన్నాయా? పళ్ళు లేని పళ్ళ నా కొడక, హనీ ట్రాప్ చేశారంటావా? నువ్వు మనసులో ఒకడ పెట్టుకొని బయటికి హితోపదేశం చూసావా? అది కాదు క్రిస్టియానిటీ. క్రిస్టియానిటీ అని అంటే మనసు పవిత్రంగా ఉండాలి, మాట పవిత్రంగా ఉండాలి. నీకు మాటలు పవిత్రంగా ఉంటాయి కానీ లోపల మాత్రం దేనిని గెలుకుదామా, దేనిని వెనకాల వాటేసుకుందామా, దేంతో ఎంతమంది పిల్లలు కన్నావా? నాకు ఇంకా హనీ ట్రాప్లు చేశారంటే జనాల మోసం చేస్తావురా నువ్వు అంత అందగాడుగురా నువ్వు. పైన బొచ్చు లేదు, కింద గడ్డలు లేదు, నీకు ఏమీ పని చేయదు ఒంట్లో. నువ్వేం చేస్తావు పిల్లలకంటావు? అయినా నాకు అర్థం కాల. సర్టిఫికేట్ తెచ్చుకోరా, నీకు ఎవరన్నా కావాలంటే సర్టిఫికేట్ తెచ్చుకో. క్రిస్టియానిటీ బేస్ అయ్యేది మనసు పవిత్రంగా ఉండాలి, మాట పవిత్రంగా ఉండాలనే స్టాండ్ తీసుకుంటది. నువ్వు స్టాండ్ తీసుకున్న దగ్గర పైన మాటలు మంచివే చెబుతున్నావు, కానీ లోపల నీ అంతరంగంలో ఏముంది? అమ్మాయిలతో సరసాలాడుతున్నావు, వెనకాలగా వాటేసుకోవాలంటున్నావు, డిచ్కి చేయాలంటున్నావు, పిల్లల్ని అనాలనుకుంటున్నావు. ఒక ఆడపిల్లని ట్రాప్ చేసేవారు లోఫర్ నా కొడక. ఇది క్రిస్టియన్స్ తిడతాం కాదు, ముస్లింస్ తిడతాం కాదు, అందరం మా వాళ్ళేనా? అరే జూపూడిలో జరిగిన విషయం నీకు ఇంకా నువ్వు దాని మీద మాట్లాడతాలంటే ఏమనాలి? అందరం మన వాళ్ళే అని అంటావు. గుళ్ళోకి రాలిన వాళ్ళ గురించి మాట్లాడవు నువ్వు, దరిద్రం నా కొడక. గుళ్ళోకి ఏమో నీలాంటి నా కొడుకులు గతంలో రానిలా, నీలాంటి లోఫర్ నా కొడుకులు అంటరానితనాన్ని చూపించారు, కుల వివక్షతను నీలాంటి నా కొడుకులు చూపించారు. అందుకని వాళ్ళకి విశ్వాసం కావాలని వేరే దేవుణ్ణి నమ్ముకుంటే మీ గ్రాండ్ ఫాదర్ మా ఫాదర్ అంటావారా నువ్వు? అరే అసలు నువ్వు ఫాదర్ అవుతావు, ముందు నువ్వు ఫాదర్ అవుతావారా? క్రిస్టియన్స్ ని మీ గ్రాండ్ ఫాదర్స్ మా ఫాదర్ అంటే నువ్వు ముందు ఫాదర్ సర్టిఫికేట్ ఉందారా నీకు? 0.5 నా కొడక. కుల వివక్ష నీలాంటి నా కొడుకులు చూపిస్తారు, మత విద్వాంసాలు నీలాంటి నా కొడుకే సృష్టిస్తారు. అంటరానితనాన్ని క్రియేట్ చేసేదే నీలాంటి నా కొడుకులు గతంలో క్రియేట్ చేశారు, ఈ రోజులో నువ్వు క్రియేట్ చేస్తావు. జూపుడిలో జరిగిన దళితుల పట్ల వివక్షత నీకు కనిపించలేదా? 2 రోజుల గురించి లాయర్ని పోలీసులు పెట్టుకొని తిప్పుతున్నారు. గుళ్ళోకి వెళ్ళాలంటే లాయర్ల పోలీసు సమక్షంలో గుళ్ళోకి వెళ్తారా? అరే నీకు ఇప్పుడు కాదు, నీ గురించి మంచి సబ్జెక్టుతో చాలా క్లియర్ గా కొన్ని వీడియోస్ చేస్తా, కొన్ని సిరీస్ చేస్తాను. వీడి గురించి, వీడి చరిత్ర గురించి తెలుసుకోవాలనుకున్న ఎవరైనా కానీ సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి హైందత్వంలో కానీ క్రిస్టియానిటీలో కానీ ఎక్కడైనా లఫుట్ లోఫర్ నా కొడుకులు ఎవరైనా ఉంటే, ఇట్లాంటి దరిద్రపు నా కొడుకులు ఎవరైనా ఉంటే వాళ్ళని బయటికి తెద్దాం, బయటికి తీసి ప్రశ్నిద్దాం. నా కొడుక నువ్వు బ్రాహ్మణుడు కాకపోయినా పిలకేసుకొని హైందవ సమాజాన్ని ఎందుకు నువ్వు బ్రాహ్మణుడు అని నువ్వు ఇది చేస్తున్నావు, నీ సర్టిఫికేట్ చూపిరా నా కొడుకని ప్రశ్నిద్దాం మనం. అరే నువ్వు హితోపదేశాలు చేస్తున్నావు నీ నోటి మాటలతో, నీ హృదయం నీ మైండ్ కుళ్ళు కంపు కొట్టిందిరా, సున్నం కొట్టిన సమాధిలా కానీ ప్రశ్నిద్దాం. ఇట్లాంటి నా కొడుకులందరినీ ప్రశ్నిద్దాం మనం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.